ఈరోజు నీకు భయాన్ని పుట్టించే మాటలు, దిగులు విచారణ పుట్టించే మాటలు నిత్యము ఎన్నో వినబడుతూ ఉంటాయి. అయితే ప్రభు అన్నాడు, వారి మాట నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఎప్పుడైతే మనం మనుషులు చెప్పే మాటల మీద ఎప్పుడైతే లక్ష్య పెడుతుంటామో నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయి నీలోకి భయము, విచారము, దిగులు, ఆందోళన, కలవరము ఇవన్నీ కూడా చేస్తాయి. మన జీవితంలో సమస్యల వైపు చూస్తున్నప్పుడు సమస్యలు ఖచ్చితంగా నేను భయపెడుతూనే ఉంటాయి. నీ సమస్యల మధ్య నువ్వు ప్రభువును చూడగలిగితే నీకు ధైర్యం కలుగుతుంది. ఈరోజు దేని గురించి భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడుతున్నావు, నీ కుటుంబ పరిస్థితుల గురించి భయపడుతున్నావు, పాడైపోయిన బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నావు, చితికిపోయిన నీ అనుభవాలను బట్టి భయపడుతున్నావా? ఆయన సమస్తము కూడా సరిచేయగల దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు, పగిలిపోయిన పాత్రలని పారివేయక దాన్ని సరిచేయగలిగిన దేవుడు. ప్రతిరోజు నీకు వాగ్దానం అంటే భయపడు.